గుడివాడ గుడి దొంగలపై టీవీ9 కథనాలకు అధికారుల నుంచి రియాక్షన్ వచ్చింది. వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు వ్యవహారంలో విచారణ ప్రారంభించారు దేవాదాయ శాఖ అధికారులు. గుడివాడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో బంగారు కిరీటం మాయమైన ఇష్యూపై ప్రభుత్వం స్పందించింది. టీవీ9 కథనాలతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు ఆదేశించింది. అయితే ఎంక్వైరీ కోసం ఆలయానికి వచ్చిన జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలితకు షాక్ ఇచ్చారు ఆలయ కమిటీ సభ్యులు. 31 మంది ట్రస్ట్ సభ్యులు ఆఫీస్ కు తాళం వేసి పరారయ్యారు. ఈ వ్యవహారంలో ప్రిలిమినరీ రిపోర్ట్ సిద్ధం చేసిన ఎంక్వైరీ అధికారి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఒక్కరు కూడా ఇక్కడ అవైలబుల్ గా లేని కారణంగా రికార్డ్ వెరిఫికేషన్ చేయలేకపోయారు. హుండీ కలెక్షన్ ఉందండి, భక్తుల దగ్గర నుండి డొనేషన్స్ సేకరిస్తున్నారు. కానీ వీటికి సంబంధించిన ప్రాపర్ రికార్డు ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి అంటే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తేనే మేము తెలుసుకోగలం. ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తామండి. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటంటే స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కూడా పరారయ్యాడు. తానిచ్చిన డబ్బులు తిరిగిస్తేనే ఊర్లోకి వస్తానంటూ ట్రస్ట్ బోర్డుకి సమాచారం ఇచ్చాడు వ్యాపారి. ఈ విషయంలో పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో మీడియాను ఆశ్రయించారు దాతలు. దీంతో విచారణ మొదలుపెట్టింది దేవాదాయ శాఖ. గుడి దొంగల కోసం వేట మొదలుపెట్టింది.